వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తొలి ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం మాట్లాడుతూ ప్రజలందరిపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 7 నెలల్లోనే 35,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ అన్నారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు సీఎం మేలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారన్నారు. కొడంగల్ పట్టణంలోని తాండూరు రోడ్డులో శిథిలావస్థకు చేరిన షాదీఖానా భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని ఎంఐఎం నేతలు ధర్నా చేయడంతో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి షాదీఖానాను పరిశీలించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్సన్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కరెంటు సరిగ్గా లేక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా సెస్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రధాన రహదారిపై పోడు భూములకు పట్టాలివ్వాలని నవనిర్మాణ సేనా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు వేధింపులు ఆపాలన్నారు. వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ చేతుల మీదుగా ఈ పుస్తకాలను అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ కిరణ్, ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ ఝాన్సీ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ సిబ్బంది తదితరులు ఉన్నారు. జైలుకు వెళ్లిన బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ తో పాటు నాయకులు జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేయగా పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ వాహనంను ధ్వంసం చేశారని 37 మందిపై కేసు నమోదు చేసి పలువురిని జైలుకు పంపించారు. అయితే బెయిల్పై నాయకులు విడుదలయ్యారు. సిగ్పూర్ మండలంలోని లోన్వెల్లి గ్రామ పంచాయతీల రికార్డులను ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ సెక్షన్లను అనుసరించి తనిఖీ కొరకు దరఖాస్తుదారుడు శరత్ చంద్ర ఆఫీసులో కార్యదర్శి అధీనంలో తనిఖీలు నిర్వహించగా చెక్ బుక్కులు, ఎంబీ రికార్డులు జీపీలలో పూర్తిగా లేవని ఆరోపించారు. కార్యదర్శులు రికార్డులను తారుమారు చేస్తున్నారని, ఎంబీ రికార్డులను దాచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక పాత బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కిరాణం షాపు ముసుగులో అడ్డు అదుపు లేకుండా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు.